కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ తులసిరెడ్డి గారు స్టేజ్ మీదకి రావాలని చెప్పి ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అమీర్ బాబు గారిని స్టేజ్ మీదకు రావాలని ఆహ్వానిస్తున్నాము. హ్యూమన్ రైట్స్ సంఘం అధ్యక్షులు జేడి రమణ స్టేజ్ మీదకు రావాలని. అందరికీ జై భీమ్, జై భీమ్, జై భీమ్. మిత్రులారా, కార్యక్రమం ఏదైతే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమితి కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సిఆర్పిసి ఏ కార్యక్రమాన్ని అయితే ఇవాళ తలపెట్టిందో ఆ కార్యక్రమానికి ముఖ్యంగా ఇవాళ వచ్చేసి భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 వసంతాలలోకి అడుగిడుతున్నటువంటి చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఐక్య ప్రజాస్వామ్య సమ్మేళనం పేరుతోటి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు, పూజలు, పెద్దలు, ప్రజాస్వామిక అభ్యుదయ ప్రగతిశీల భావజాలం ఉన్నటువంటి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు కమ్మ, కాపు, రెడ్డి, వెలమ ఎవరిమైతే శూద్ర సమూహంగా సమాజంగా ఉంటున్నామో 95% ఉంటున్నటువంటి మనమంతా కూడా శూద్రులమని చెప్పేసి చరిత్ర ప్రకారం మనం మాట్లాడుకుంటూ వారిలో భాగంగా అమీన్ బాబు గారు అయితేనేమి, అదేవిధంగా మన చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అవారు మల్లికార్జున్ గారు, ప్రముఖ బీసీ నాయకులు వారు, అదేవిధంగా అమీన్ పీరా గారు, ఈ సంస్థకు వచ్చేసి కేంద్ర కమిటీ సభ్యులు వారు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు జేవి రమణ గారు, అదేవిధంగా శాంతి సంఘం మాజీ అధ్యక్షులు, రాష్ట్రపతి కవి పురస్కార్ అవార్డు గ్రహీత, ఈ సమాజానికి విశేష సేవలు అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు రాజరత్న వైజయ్ గారు, అదేవిధంగా లోక్సత్తా ఉద్యమ నేత వచ్చేసి దేవర శ్రీకృష్ణ గారు, అదేవిధంగా మన ఎంఆర్పిఎస్ దళిత నాయకులు, ముఖ్య దళిత నాయకులు మన యొక్క మల్లి గారు, అదేవిధంగా జేడిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వారు నిరంతరం మా టీం తోటి కోఆర్డినేట్ చేస్తుంటారు. అభ్యుదయ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి వైఎం ప్రతాప్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రమౌళి గారు, ప్రముఖ బీసీ నాయకులు, అదేవిధంగా మేడం గారు, కేంద్ర కమిటీ సభ్యురాలు, అదేవిధంగా ఈ సంస్థకు కీలకమైనటువంటి వ్యక్తి, అదేవిధంగా మరో ముఖ్య మహిళా నేత వచ్చేసి చంద్రకళాబాయి గారు, వారు కూడా ఈ కమిటీలో జాతీయ కమిటీలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉంటున్నారు వారికి, అదేవిధంగా మరో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఉంటున్నటువంటి షేక్ యాస్మిన్ ఆమెకి, అదేవిధంగా అంబేద్కర్ నేషనల్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటున్నటువంటి వనం లోకేష్ గారికి, ముందరున్నటువంటి ప్రముఖమైనటువంటి పెద్దలు, ఇక్కడ ఉండే వాళ్ళే ప్రముఖులు కాదు, కింద ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళు ప్రముఖులు. సో పద్మాకర్ అజయ్ గారికి, అదేవిధంగా అజయ్ కుమార్ గారు, మెరుగా అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మరో ప్రముఖ ముఖ్య నేత దళిత ఐక్య దళిత వేదిక రాష్ట్ర నాయకులు రెడ్డన్న గారు, ఒగ్గిపురపు రెడ్డన్న గారికి, వారి బృందానికి, సో ఇంకా సోదరులు, వెనకలు ఉన్నటువంటి మిత్రులు, అదేవిధంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైనా మర్చిపెట్టే దయతో మన్నించండి. సో ఇది చక్కటి కార్యక్రమం. ఎందుకో చిన్న అంతరాయ వర్షం మళ్ళా వస్తుంది కాబట్టి మధ్యలో వస్తారు. మంచి కార్యక్రమం, చాలా ఉన్నతమైన కార్యక్రమం, అత్యున్నతమైనటువంటి కార్యక్రమం. సో ఇది సామాన్యులకు తెలియజేయాల్సినటువంటి ఆవశ్యకత మన యొక్క కడపలో ఉంది అని చెప్పేసి భావించి, మామూలు కాన్స్టిట్యూషనల్ క్లబ్ అని ఢిల్లీ స్థాయిలో జరిగేటువంటి సమావేశాలు, హైదరాబాదు మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే కొంచెం పెద్ద స్థాయిలలో జరిగే కార్యక్రమాలు ఇవి గల్లీ స్థాయిలోకి మనం కడప జిల్లా స్థాయిలోకి ఎందుకు తీసుకొచ్చినామంటే దీని యొక్క విశిష్టత, దీని యొక్క ప్రాధాన్యత, దీనికి ఉన్నటువంటి ఏదైతే ఉందో ప్రముఖంగా దానిని మన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వచ్చేసి 75 వసంతాలకి అడిగిడుతున్నటువంటి చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి సవినయంగా మనం చేస్తూ మరి మిగతా క్లుప్తంగా దీని యొక్క సారాంశం, దీని యొక్క
వైఫ్ వారికి ఇద్దరు సామాజిక కార్యకర్తలు, భార్యాభర్తలైన ఇద్దరు కూడా ప్రముఖంగా కార్యకర్తలు వారికి ఎక్కడ ఉన్నటువంటి వెంకట్ గారికి, సో ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఎవరివన్. మా అన్న జోసఫ్ అన్న వారికి డిసైడ్ దయచేసి అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి గారి నాయకత్వంలో డ్రాఫ్టింగ్ కమిటీని ఎన్నుకొని ఒక్క చైర్ వేస్తే రెడ్డి అన్న ప్లీజ్ అలాగే